హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 2 జూలైకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్తో పాటు కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అయింది. 131 పాయింట్స్, 24,142 దగ్గర క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50 స్టాక్స్లో మ్యాక్సిమం స్టాక్స్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. టాప్లో చూస్తే మనకి టెక్ మహీంద్ర, విప్రో, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్లో టాప్లో ఉంది ఎన్టీపీసీ, దాదాపుగా 2.27% మైనస్లో క్లోజ్ అయింది. దాని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐషర్ మోటార్స్, రెడ్డి ల్యాబ్, అపోలో హాస్పిటల్, ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. సో మనం గతంలో అనుకున్న వీడియోలో ఉన్న లెవెల్సే, పెద్దగా మార్పులు లేవు. ఒక కీ లెవెల్ మాత్రం కొంచెం మారుతుంది. 23,630 మన కీ లెవెల్. సో ఇప్పుడు 24,140 దగ్గర క్లోజ్ అయింది. సో 24,170 ఆర్ 180 లెవెల్ కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ అని మనం గత వీడియోలో కూడా అనుకున్నాం. సో ఆ లెవెల్ని క్రాస్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఇప్పుడున్న క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ప్రకారం చూస్తే. ఎందుకంటే స్ట్రాంగ్ ర్యాలీ, 1 డే స్మాల్ కరెక్షన్, ఆ తర్వాత మళ్ళీ ర్యాలీ. సో ఈ ర్యాలీ దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వన్స్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం పొజిషనల్గా 24,500 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇన్ బిట్వీన్ మనకి 24,270 ఆర్ 280 లెవెల్ దగ్గర కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. సో డౌన్ సైడ్ మాత్రం మనకి స్ట్రాంగ్ సపోర్ట్ 23,845, ఇది టీ లైన్ సపోర్ట్, అదేవిధంగా మన వీక్లీ పివోట్ లెవెల్ రెండు కూడా అక్కడే ఉన్నాయి. తర్వాత 23,630 మన కీ లెవెల్, ఇది ఇంకా స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. ఏదైనా డిప్ వస్తే అది మనకి లాంగ్ ఎంట్రీ కోసం మంచి ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు వీక్లీ పివోట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది 52,220, క్లోజింగ్ వచ్చి 52,574. టెక్నికల్గా ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 52,030 ఆర్ 50, అండ్ డౌన్ సైడ్ మనకి 51,680 మన కీ లెవెల్, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. కీ లెవెల్ కన్నా పైన ఉంది కాబట్టి మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. ఇప్పుడు రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉన్న పాయింట్ చూస్తే మనకి 52,880 నుంచి 53,180, దాదాపుగా 300 పాయింట్స్ జోన్ ఇది. సో ఇది కొంత టెక్నికల్గా రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వన్స్ 53,180ని క్రాస్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ 53,500 వరకు వెళ్ళటానికి అవకాశం ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ డేటా చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్లో లాంగ్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది ఎంజిఎల్, మహానగర్ గ్యాస్. ఈరోజు స్ట్రాంగ్ బ్రేక్అవుట్ చేసింది టెక్నికల్గా. సో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బాగా పెరిగింది, ప్రైస్ కూడా పెరిగింది. ఈరోజు దాదాపుగా 10% ప్రైస్ పెరిగి అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగిన స్టాక్ అది. దాన్ని మనం మానిటర్ చేసి లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఉంది ఓఎఫ్ఎస్ఎస్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇది కూడా ఈరోజు బాగా పెరిగింది, 10,275 వరకు వెళ్ళింది ఇది. దాని తర్వాత సింజిన్, దీపక్ నైట్రేట్, మారుతి, హీరో మోటార్ కార్ప్, సన్ టీవీ, ఇండియా మార్ట్, శ్రీరామ్ ఫైనాన్స్, జేకే సిమెంట్, ఏసీసీ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. ఇందులో నుంచి మనం సన్ టీవీకి ఈరోజు మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. అదేవిధంగా షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో అది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. షార్ట్ బిల్డప్ స్టాక్స్లో కరెంట్ ఎక్స్పైరీ, సో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్స్. బాటా ఇండియా ప్రైస్ డౌన్ అయింది, ఓపెన్ ఇంట్రెస్ట్ 10% పెరిగింది. అట్లనే గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇది కూడా ప్రైస్ తగ్గింది, దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, అశోక్ లీలాండ్, ఇండియన్ హోటల్, బజాజ్ ఫిన్సర్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గుతున్న స్టాక్స్. వీటిలో కొంచెం మనం కాషియస్ అప్రోచ్ ఉండాలి. షార్ట్స్ వెళ్ళడానికి అవకాశం పెద్దగా కనపట్లేదు, కానీ కొంత కాషియస్ అప్రోచ్ ఉండే అవకాశం ఉంది ఈ స్టాక్స్లో. ఇప్పుడు మనం ఫస్ట్ సన్ టీవీకి టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో సన్ టీవీ కొన్ని రోజుల నుంచి మనకి కన్సాలిడేట్ అవుతుంది. ఆల్మోస్ట్గా మనకి దాదాపు 1 మంత్ అనుకోవచ్చు మనం. సో ఇక్కడ జూన్ 10th నుంచి ఈ జూన్లోనే కన్సాలిడేట్ ఉంది. 740 నుంచి 790 అనుకోవచ్చు. సో ఒక 50 పాయింట్స్ జోన్లో మనకి ఇక్కడ నుంచి ట్రేడ్ అవుతా ఉంది. సో దీంట్లో మనం ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు 778 దగ్గర క్లోజ్ అయింది. సో 785 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. సో వన్స్ 780 క్రాస్ చేస్తే మాత్రం 830, 840 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. సో ఒక్కటి ఇందులో వీక్నెస్ 740 కన్నా కిందకు వెళ్తే మాత్రం స్టాక్లో వీక్నెస్ రావచ్చు.
సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని ఇది లాంగ్ కోసం ప్లాన్ చేయడానికి అవకాశం ఉన్న స్టాక్ ఇది సన్ టీవీ. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి టెక్ మహీంద్రా. సో ఓవరాల్గా ఐటీ ప్యాక్ పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్లో మనం పాజిటివ్ బయాసే చూసాం ఈరోజు, ఆల్మోస్ట్ ఆల్ ఐటీ స్టాక్స్ అనుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి 1445 దగ్గర స్ట్రాంగ్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత హైయర్ లెవెల్లో 1470 ఈరోజు క్లోజ్ అయింది. అండ్ ప్రీవియస్ సప్లై 1416 దగ్గర ఉంది. సో ఈ బ్రేక్అవుట్ లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ మూమెంటమే కనపడుతుంది. ఇప్పుడు ఒకటి టెక్నికల్గా 1487 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. దీన్ని క్రాస్ చేస్తే 1500 ఆర్ 1520 లెవెల్స్ దగ్గర వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ స్టాక్ని కొంచెం మానిటర్ చేయాలి. ఏదైనా ఇంట్రాడే ఆర్ పొజిషనల్గా 1 or 2 డేస్లో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇది 1445 ఆర్ 1450 లెవెల్స్ దగ్గరికి వస్తే మాత్రం ఒక ఎంట్రీ కోసం చూడొచ్చు. వీక్నెస్ వీక్లీ పివోట్ కన్నా కిందకు వెళ్తే మాత్రం వీక్నెస్ రావచ్చు 1420 వీక్లీ పివోట్ లెవెల్. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది టెక్ మహీంద్రా. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.